మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హితేష్ గారు, ఆర్థోపెడిక్ నుంచి. సార్ తో మాట్లాడి ఈ రోజు కొన్ని విషయాలకి చాలా డీటెయిల్స్ అనేవి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. కొంతమంది ఏంటంటే చిన్న హైట్ నుంచి పడిపోయినా, లేదు అని అంటే కొంచెం ఎక్కువ దూరం నడిచిన నొప్పులు రావడం ఇలా ఉంటుంది. అండ్ హైట్ నుంచి పడిపోగానే మీకు ఫ్రాక్చర్ అయింది ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇలాంటి వాటికి కారణాలు ఏంటి అంటారు? సో ఫస్ట్ వచ్చేసండి, వయసు పైబడిన వాళ్ళకి జస్ట్ కూర్చున్న హైట్ నుంచో లేకపోతే నడుస్తూ కింద పడో, జస్ట్ 1 మెట్టు 2 మెట్ల నుంచి కింద పడి కూడా ఫ్రాక్చర్స్తో మన దగ్గరకు వస్తుంటారు. మోస్ట్ కామన్ ఈ ఫ్రాక్చర్స్ హిప్ చుట్టూ, స్పైన్లో అంటే వెన్నుపూసలో, బ్రిస్ట్ చుట్టూ ఈ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ఈ రీజన్ ఏంటంటే వీళ్ళకి అంత ఈజీగా తక్కువ హైట్ నుంచి పడిన ఫ్రాక్చర్ అవడానికి ఆస్టియోపోరోసిస్ అనే ఒక జబ్బు. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలో, మన బాడీలో ఉన్న ఎముకలో కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ అనే క్రిస్టల్ మెయిన్ కాంపోజిషన్ ఉంటుంది. మినరల్, ఆ మినరల్ మన బోన్స్ లో ఫుల్గా ఉండాలి. ఆ మినరల్ క్వాంటిటీ తగ్గే కొద్దీ బోన్స్ లో వీక్నెస్ వస్తుంది. సో ఎంత క్వాంటిటీ తగ్గితే కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ అంత వీక్ అవుతాయి బోన్స్. ఈ జబ్బునే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ అనే జబ్బు కామన్ గా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ శాతం చూస్తాం మనం. సో మోస్ట్ కామన్ కాజ్ ఆస్టియోపోరోసిస్ కి ఏజ్ పెరగడం. ఈ బోన్ లో ఈ మినరల్ క్వాంటిటీ 25 to 30 years ఏజ్ కి హైయెస్ట్ ఉంటుంది. దాని తర్వాత న్యాచురల్ గానే ఎవ్రీ ఇయర్ 0.5 to 1.5% తగ్గుతూ వస్తుంది. సో అందరికీ అయ్యేదే. కాకపోతే కొందరికి ఈ తగ్గడం అనేది, ఈ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ తగ్గేది ఎక్కువ ఫాస్ట్ గా అయ్యి ఫాస్ట్ గా డెన్సిటీ ఆఫ్ బోన్ తగ్గి ఆస్టియోపోరోసిస్ అనే జబ్బులో పడతారు. ఇది కాకుండా ఫీమేల్స్ లో ఎర్లీగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళల్లో కూడా యాక్సలరేటెడ్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఫాస్ట్ గా బోన్ డెన్సిటీ తగ్గి ఈ ఆస్టియోపోరోసిస్ లో పడతారు. వీళ్ళకి ఏంటంటే చిన్న హైట్ నుంచి పడిన చిన్న చిన్న ఇంజురీస్ కూడా పెద్ద ఫ్రాక్చర్స్ అవుతాయి. వీటినే మనం ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఆస్టియోపోరోసిస్ అసలు ఎందుకు వస్తాయి? ఒకటి ఆల్రెడీ ఏజ్ గురించి చెప్పాను, ఇంకోటి ఎర్లీ మెనోపాజ్. ఇది కాకుండా పూర్ న్యూట్రిషన్ అంటే పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా బోన్స్ కున్న బలం తగ్గిపోయి దానివల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. మూడోది, సరిగ్గా ఫుడ్ లో ఎక్సెస్ గా కెఫీన్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్, ఎక్సెస్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ కూల్ డ్రింక్స్, వీటి వల్ల కూడా ఎముకల్లో శక్తి తగ్గి దీని వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. కొందరికి థైరాయిడ్ అండ్ రిమోటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఇట్లాంటి జబ్బులతో సఫర్ అవుతున్నప్పుడు, లేదా వేరే జబ్బులకి స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు కూడా బోన్ లో స్ట్రెంగ్త్ తగ్గి వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్. అండ్ ఫైనల్ గా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం ఎక్సర్సైజెస్ చేయకుండా, ఏమి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకుండా, రొటీన్ క్యాజువల్ లైఫ్ స్టైల్ ఆర్ బెడ్ రిడెన్ పేషెంట్స్ కి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో వీళ్ళకి మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి ఆస్టియోపోరోసిస్? ఫస్ట్, పౌష్టిక ఆహారం తీసుకోవడం, ఫుడ్ త్రూ. సో ఫుడ్లో మనం మెయిన్గా బోన్స్కి కావాల్సింది హెల్త్ పరంగా కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి, ప్రోటీన్. ఈ 4 ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్రోగ్రెషన్ ఆర్ ఆ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఏంటి ఆహారాలు? ఫస్ట్, కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్, ఎస్పెషలీ చీజ్, పన్నీర్, ఇవన్నీ కాల్షియం ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ప్రోటీన్ అండ్ వైటమిన్ డి సోర్సెస్. నెక్స్ట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. దాంతోపాటు నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్ లివర్ ఆయిల్, హై సోర్సెస్ ఆఫ్ బోత్ ప్రోటీన్, వైటమిన్ డి అండ్ కాల్షియం ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, ఈ రెండిట్లో కూడా మీకు గుడ్ సోర్స్ ఆఫ్ బోత్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్ డి, కాల్షియం ట్రేసెస్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టగా ఏవి అవాయిడ్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది ఏ తీసుకుంటే మీకు ఆస్టియోపోరోసిస్ లో బెనిఫిట్ ఉంటుంది, ఏవి అవాయిడ్ చేయాలి? ఫస్ట్, హై సాల్ట్ ఫుడ్. మనం సాల్ట్ ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మన బాడీ ఆ సాల్ట్ ని ఎక్స్క్రీట్ చేయడానికి, మూత్రపిండాలు ఆ సాల్ట్ ని బయటికి పంపించే ప్రాసెస్ లో కాల్షియం ని కూడా పోగొట్టుకుంటాయి. 2, కెఫీన్ ఎక్కువ తీసుకోవడం అంటే కాఫీ ఎక్కువ తాగడం, మందు, సిగరెట్లు, మద్యపానం, ధూమపానం ఎంత ఎక్కువ చేస్తే అంత బోన్ హెల్త్ తగ్గుతుంది. అండ్ ఫైనలీ, కూల్ డ్రింక్స్. మన అందరం కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ కంటే, స్మోకింగ్ కంటే సేఫ్ అనుకుంటాం, కానీ
ఎక్సెస్ కూల్ డ్రింక్స్ కన్సంప్షన్ వల్ల బోన్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఆస్టియోపోరోసిస్కి కూల్ డ్రింక్స్ కూడా ఒక రీజన్. ఇవన్నీ మనం ఎంత తగ్గించుకుంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ అంత తగ్గించుకుంటాం. ఆస్టియోపోరోసిస్ ఎంత తక్కువ ఉంటే ఈ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అనేటివి అంత తక్కువ వస్తాయి. ఓకే. సో అంటే సార్ బోన్ హెల్త్ కి కూల్ డ్రింక్స్ అనేది చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. అవునండి, కూల్ డ్రింక్స్ రిలేటెడ్ దాని ప్రిజర్వేటివ్స్, దాని కాంపోజిషన్ లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో బాడీలో ఏదైతే ఉంటుందో దానివల్ల బోన్స్ లో ఉన్న కాల్షియం తగ్గిస్తుంది. అందుకని కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అసలు ఈ ఆస్టియోపోరోసిస్ మాకు ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి? సో ఎలా తెలుసుకోవాలంటే ఆస్టియోపోరోసిస్ ఉందో లేదో సింపుల్ గా హిప్ స్పైన్ ఎక్స్రేస్ తో కొంతవరకు ఐడియా వస్తుంది. కానీ డెఫినెట్ గా తెలుసుకోవాలంటే దీనికి ఒక టెస్ట్ ఉంది, దాని పేరు డెక్సా. డెక్సా అంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షనోమెట్రీ. ఈ స్కాన్ చేయించుకున్నట్టయితే క్లియర్గా ఏ బాడీ పార్ట్లో ఎంత బోన్ డెన్సిటీ ఉంది ఆర్ ఎంత ఆస్టియోపోరోసిస్ ఉందన్నది తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ స్కాన్ బేసిస్, ఈ రిపోర్ట్ బట్టి ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైనా సరే దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఫ్రాక్చర్ అవ్వక ముందు అయితే జస్ట్ మందులతో ట్రీట్ చేయొచ్చు, కానీ ఒకసారి ఫ్రాక్చర్ అయితే మాత్రం ఆ ఫ్రాక్చర్ని కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. మనకి ట్రీట్మెంట్స్ కూడా ఆస్టియోపోరోసిస్కి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఉందని డిసైడ్ అయితే దానికి కాజ్ ఏంటో చూస్తాము. వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల వచ్చినట్టయితే ఆస్టియోపోరోసిస్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తాం. బోత్ ఓరల్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. ఇంకా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకైతే టెరిపెరిటైడ్ అని కొత్త ఒక ఇంజెక్షన్ వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ కాకుండా బిస్ఫాస్ఫోనేట్స్ అని ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తో కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. అంటే ఇంజెక్షన్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, దీని వల్ల కంటే మనం జనరల్ గా అంటే న్యాచురల్ గా తీసుకునే ఫుడ్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? నేను మీకు చెప్పిన ఫుడ్స్ అన్ని తీసుకోవడంతో పాటు వెరీ ఇంపార్టెంట్ డైలీ సన్లైట్ ఎక్స్పోజర్. రోజుకి ఒక 10 to 20 minutes సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినట్టయితే బాడీకి కావాల్సిన వైటమిన్ డి కొంతవరకు దాని నుంచి వచ్చి మన బోన్స్ హెల్తీగా ఉంటుంది. రెండు వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే కార్డియో ఒక్కటే కాదండి, అంటే థ్రెడ్మిల్, సైక్లింగ్, స్టెప్పర్ ఇవన్నీ కాకుండా వెయిట్ ట్రైనింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. వెయిట్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ వాడుతూ రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే వెయిట్స్ వాడుతూ డిఫరెంట్ బాడీ పార్ట్స్ని ట్రైన్ చేయడం. దీంతో మజిల్ గ్రోత్ ఒక్కటే కాదు, బోన్స్ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెయిట్ ట్రైనింగ్ ఆర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. ఏ వయసులో వాళ్ళకన్నా 20 years తర్వాత నుంచి ఆల్ ది వే టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, ఆఖరి రోజు దాకా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం బోన్ హెల్త్ ఉండి మజిల్ మాస్ మెయింటైన్ అయ్యి ఆస్టియోపోరోసిస్ రిస్క్ బాగా తగ్గి ఈ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అనేటివి బాగా తగ్గించుకోవచ్చు. ఓకే. సో అంటే కొంతమంది ఏంటంటే బాగా ఒబేస్ గా ఉంటారు కదా సార్, ఇలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి అంటే బ్యాలెన్స్ అనేది తప్పే అవకాశం ఉందంటారా బోన్స్ విషయంలో? ఇప్పుడు ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళకి బోన్స్ ఆల్రెడీ వీక్ ఉన్నాయి, ఆస్టియోపోరోసిస్ వచ్చింది. ఇప్పుడు మేము ఎక్సర్సైజెస్ చేస్తే మాకు పడే అవకాశం పెరిగింది, ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉందనుకున్న వాళ్ళకి బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ లో మీకు ఏ జాయింట్ మీద, ఏ ఎముక మీద ఎక్సెస్ స్ట్రెస్ పడదు. అండ్ స్విమ్మింగ్ లో కింద పడి ఇరగొట్టుకునే అనే సమస్య ఉండదు, వాటర్ లో ఉంటారు కాబట్టి. స్విమ్మింగ్ చేయడం వల్ల మీకు మాక్సిమం బెనిఫిట్ అంటే ఎట్లా, వెయిట్ తగ్గుతారు, బాడీకి ఎక్సర్సైజ్ అయింది, మజిల్స్ కండిషనింగ్ అవుతాయి, అండ్ ఏ జాయింట్ స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. కాదు మేము స్విమ్మింగ్ చేయము అనుకున్న వాళ్ళకి వాకింగ్, సైక్లింగ్, జాగింగ్ ఈ 3 చేయొచ్చు. ఓకే. వెయిట్ తగ్గడానికి ఒకసారి కొంతవరకు వెయిట్ తగ్గిన తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఈ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే బాడీ వెయిట్స్ వాడుతూ మజిల్స్ ని ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీ చేయాలి. ఓకే. సో ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో సార్ వాళ్ళు ఆపరేషన్స్ కి వెళ్ళడం కరెక్టే అంటారా? సో అదే అండి, ఒకసారి ఈ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్ అంటే హిప్ ఫ్రాక్చర్ కానీ, స్పైన్ లో ఫ్రాక్చర్ కానీ, బ్రిస్ట్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయితే మాత్రం కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి, అది ఫిక్స్ చేయించుకోవాలి. సేమ్ టైం అది ఫిక్స్ చేయించుకొని ఈ ఆస్టియోపోరోసిస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ లో తగ్గిపోయిన ఆ డెన్సిటీని పెంచుకోవడానికి కావాల్సిన మందులు వాడాలి. అంటే వైటమిన్ డి, బిస్ఫాస్ఫోనేట్స్, ఈ టెరిపెరిటైడ్ ఇంజెక్షన్స్ లాంటివి తీసుకుంటూ ఆ సర్జరీ చేయించుకోవాలి. ఓన్లీ సర్జరీ చేయించుకున్న మళ్ళీ కొన్ని రోజులకి ఇంకెక్కడో వేరే ఏమికి ఇరిగిపోతుంది. ఓకే. ఫ్రాక్చర్ అవ్వక ముందు అయితే ఓన్లీ నేను చెప్పిన ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఈ మందులు తీసుకున్నట్టయితే బోన్ డెన్సిటీ పెరిగి ఇట్లా ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఓకే. సో అంటే ఫర్ సపోజ్ నేనే ఉన్నా సార్, నేను ఎక్కువగా కూల్ డ్రింక్ తీసుకుంటూ ఉంటాను, అంటే నాకు ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు మీరు తీసుకునే మందు కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, స్మోకింగ్, దానివల్ల ఇప్పుడు మీకు ఏం కాదు. కానీ ఈ ఏజ్ నుంచి నేను మీకు చెప్పినట్టే
మీరు విన్నట్టయితే అరౌండ్ 30 years నుంచి ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్ గా 1% బోన్ డెన్సిటీ తగ్గుతూ వస్తుంది. ఓకే 30 years మీరు నుంచి కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఎంత ఎక్కువ తీసుకుంటే ఆ డెన్సిటీ అంత ఫాస్ట్ గా తగ్గుతుంది. సో 0.5 to 1% తగ్గాల్సింది 1 to 1.5 or 2% తగ్గుతూ వస్తుంది మీకు ఎవ్రీ ఓకే అంటే ఫాస్ట్ గా తగ్గుతుంది. ఇంకా తొందరగా మీ బోన్స్ ఫ్రెజైల్ అయిపోతాయి, తొందరగా ఆస్టియోపోరోసిస్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కుదిరినంత తక్కువ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ పెరిగి ఆస్టియోపోరోసిస్ అంత డీలే అవుతుంది. ఓకే సార్, అయితే ఇట్లాంటి ఫ్రాక్చర్స్ కాకుండా కొంచెం వయసు పైబడిన వాళ్ళు వంగి నడుస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటారు కారణాలు? ఇది కూడా దీనికి కూడా రీజన్ ఆస్టియోపోరోసిస్ అండి. సో వయసు పైబడిన వాళ్ళకి వెన్నుపూసలో, స్పైన్ లో ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్స్ అయినప్పుడు వెడ్జ్ ఫ్రాక్చర్స్ అని అవుతాయి. ఇట్లా ఉండాల్సిన వర్టిబ్రే ఫ్రాక్చర్ అయ్యి ఈ పొజిషన్ కి వస్తాయి. మల్టిపుల్ వర్టిబ్రే ఆర్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ద స్పైన్ ఫ్రాక్చర్ అయ్యి ఇట్లా వెడ్జింగ్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే స్లోగా ముందుకు వంగిపోతారు. ఇట్లా ఫ్రాక్చర్ అయ్యి ఆ పొజిషన్ లో మళ్ళీ ఎముక అంటుకుంటా వస్తాయి. సో స్లోగా వాళ్ళు ముందుకి ఇట్లా వంగిపోతా వస్తారు. అది చాలా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. నెగ్లెక్టెడ్ స్టేజ్ కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అట్లా అయ్యి స్లోగా ముందుకు వంగిపోతారు. మనం డిస్కస్ చేసిన జాగ్రత్తలు ముందు నుంచే తీసుకుంటే ఫస్ట్ టైం ఎప్పుడన్నా అట్లా నొప్పి రాగానే స్పైన్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అట్లా వంగిపోవడం అన్నది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అంటారు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.